నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. డీఏడీఆర్‌ల పెంపు సెప్టెంబర్‌లో ప్రకటన. దీని గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే దయచేసి ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ మనకు ముందుగా కొన్ని అంశాలు తెలుసుకోవాలండి. ఈ డీఏడీఆర్ గురించి. సో, ఉద్యోగులకు ఇచ్చేదాన్ని మనము డీఏ అంటాము. పెన్షనర్స్‌కి ఇచ్చేదాన్ని మనము డీఆర్ అంటాము. డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ ఇక్కడ. సో, డీఏ, డీఆర్‌లు ఒకే ఒకేలా ఉంటాయండి. సో, ఒకే పర్సెంటేజే ఉంటాయి. ఒకేసారే పెరుగుతాయి కాబట్టి సపోజ్ ఉద్యోగులకు పెంచిన తర్వాత ఖచ్చితంగా పెన్షనర్స్‌కి కూడా పెంచాలి. ఈ డీఏ, డీఆర్ అనేవి పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో, ధరలు ఉద్యోగులకు పెరుగుతాయి, పెన్షనర్స్‌కు పెరుగుతాయి. సో, బయట ధరల ప్రకారం, మార్కెట్ ధరల ప్రకారంగా ఇద్దరికీ ఒకేమైనా పెంచుతారు. సో, కాబట్టి ఈ 2 స్థిరంగా ఉంటాయన్నమాట. ఇద్దరికీ ఈక్వల్‌గా ఉంటాయి. సో, డీఏ ఈజ్ ఈక్వల్ టు డీఆర్ అనైతే అనుకోవచ్చు. ఇది పక్కన పెట్టేస్తే మనకు డీఏ, డీఆర్ అనేవి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరంలో 2 సార్లు. సో, ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అయితే పెంచడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి జాన్వరి, రెండవదొచ్చేసి జూలై. సో, మన ఏపీ ప్రభుత్వ విషయానికొచ్చినట్లయితే 2023 వరకు, సో, అంతకుముందు 2022, 2021 ఆ విధంగా 2000 ఆ విధంగా అక్కడల్లా పెంచుకుంటూ వచ్చిందనమాట. సో, మనకు రీసెంట్‌గా 2023కి సంబంధించి డీఏ, డీఆర్ పెరగడం జరిగింది. అంటే ప్రకటించడం జరిగింది. జీవో అయితే అనౌన్స్ చేశారు మార్చిలో. మార్చి 16 ఐ థింక్ మార్చి 16న సో, ఈ విధంగా జీవో అయితే విడుదల చేశారు. పెన్షనర్స్‌కి జీవో నంబర్ 30 ఆ విధంగా. స్ ఇక్కడ మనకు 2024కి సంబంధించి జూలై కూడా అయిపోయింది. సో, అంటే 2024 సంబంధించి డీఏ, డీఆర్‌లు అంటే జనవరి మరియు జూలై పెండింగ్ ఉన్నాయి. సో, వీటినైతే ప్రకటించాల్సి అయితే ఉందండి ప్రభుత్వము. ఇక ఈ డీఏ, డీఆర్‌లు ఎప్పుడు ప్రకటిస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే, మొదటగా డీఏ, డీఆర్‌లు మన రాష్ట్ర ప్రభుత్వాలేమి ప్రకటించవు. సో, ఇవన్నీ మొదటగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఫస్టు కేంద్రం ప్రకటించినట్లయితే, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. కేంద్రము 1% డీఏకి మన రాష్ట్ర ప్రభుత్వాలు 0.91% డీఏని ఇస్తూ ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. సో, మరి కేంద్రము ఈ 2 డీఏలను ప్రకటించిందా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. సో, కేంద్రము జనవరి డీఏను ప్రకటించేసిందండి. సో, జనవరి డీఏను 4% ప్రకటించేసింది. జనవరి 2024. సో, ఇది తర్వాత మనము చివర్లో అయితే మాట్లాడుకుందాము. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. గుడ్ న్యూస్ అండి. సెప్టెంబర్‌లో డీఏ, డీఆర్ ప్రకటన పెంపు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. కేంద్రము జనవరి డీఏనైతే ఇక్కడ కేంద్రం ప్రకటించింది. జూలై డీఏని ఇంకా ప్రకటించలేదు. దాని గురించి తెలుసుకుందాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇక ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైందని సమాచారం. త్వరలోనే డీఏ, డీఆర్‌లు పెరగనున్నాయి. సో, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం ప్రకారంగా సెప్టెంబర్‌లో ప్రకటన చేస్తున్నట్టుగా సమాచారం అండి. ఈసారి డీఏ, డీఆర్‌లు 3% పెరిగే అవకాశం ఉంది. టోటల్‌గా 53%కి చేరుకుంటుంది. ఇక కోవిడ్ సమయంలో నిలిచిపోయిన 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలను అలవెన్స్‌ను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదనైతే తీర్మానించిందనమాట. ఇక ఈ 3% పెంపును కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలో ప్రకటించొచ్చు. సెప్టెంబర్‌లో ప్రకటించొచ్చనైతే సూచన. సో, ఊహించిన పెంపు మొత్తాన్ని 53%కి తీసుకురానుంది. ఈ 3% పెరిగితే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇద్దరు సభ్యులు డీఏ బకాయిలపైనైతే ప్రభుత్వం నిర్ణయం గురించి ప్రశ్నలు లేవనెత్తారు. సో, అలాగే మనకు కేంద్రము జనవరి డీఏను ప్రకటించింది. ఇక జూలై డీఏని ఎప్పుడు ప్రకటిస్తారో అని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అయితే ఇద్దరు సభ్యులు అడిగారు. వీటితో పాటుగా 18 నెలల బకాయిలు
ఇది పెద్ద సమస్య అయిపోయిందండి. ఎప్పటినుంచో కొనసాగుతుంది. ఇది కేంద్రానికి గాదండి, రాష్ట్ర ప్రభుత్వానికి గూడా ఈ 18 నెలల బకాయిల గురించి ఇప్పటి వరకు అతీ గతి లేదు. దాని గురించి కూడా మాట్లాడదాము. సో, కోవిడ్ కాలంలో ఈ అలవెన్స్ విడుదల చేయడానికైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనైతే వీరిద్దరూ అడగడం జరిగిందనమాట. ఇద్దరు సభ్యులు పార్లమెంట్‌లో. అడిగితే దానికి సంబంధించిన శాఖ, ఆర్థిక శాఖ మంత్రి గారు పంకజ్ చౌదరి లేదు అని బదులిచ్చారు. అంటే ఇప్పట్లో లేదనే తీసుకోవాలి. ఇప్పట్లో ఆలోచన లేదని. ఇక సరే అది లేకపోతే జూలై నుంచి అమలు కావాల్సిన డీఏను సెప్టెంబర్ 2024లో 3%తో పెరుగుదల ఉండొచ్చని కేంద్రం ప్రకటిస్తుందనేది ఢిల్లీ వర్గాలంటున్నాయి. సో, ఇకపోతే మనం మళ్ళీ టాపిక్‌లోకొచ్చేద్దాము. సో, ఇక్కడ కేంద్రము జనవరి 2024కు సంబంధించి జనవరి, జూలై ఉంటే జనవరికి కేంద్రం ప్రకటించేసింది అండి. 4% అయితే ప్రకటించేసింది. సో, ఇక్కడ రాష్ట్రాలు సో, ఏపీ రాష్ట్రము ఇక్కడ 3.64% అయితే ప్రకటించాలి. ఇప్పుడు కేంద్రము 3% ప్రకటిస్తోంది. అంటే ఇక్కడ కేంద్రం 1%కి మన రాష్ట్రంలో 0.91% ఈ విధంగా అండి. సో, ఇక్కడ ఇంటూ 3 ఇంటూ 0.91 మనం చేసినట్లయితే 3 2.7 2.73 అయితే ప్రకటించాలి. టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే ఇక 6.37% మనకు ఓన్లీ ఈ 2024 సంబంధించి 2 నెలల సో, 2 డీఏడీఆర్‌లకు సంబంధించి అయితే ఇంత అమౌంట్ పెరగాల్సి ఉందండి. ఇంత పర్సెంట్ పెరగాల్సిందనమాట. ఇది పర్సెంటేజ్‌లో తీసుకుంటాము. సో, మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం జనవరి సంబంధించి ప్రకటించేసింది. ఇక జులై సంబంధించిన డీఏని గూడా మనకు సెప్టెంబర్‌లో ప్రకటించబోతోంది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా చూసుకోవచ్చండి. మనకు 2023కు సంబంధించి గూడా ఇది ఈ 2 డీఏడీఆర్‌లను ఒకేసారి అయితే ప్రకటించడం జరిగింది మార్చి నెలలో. సో, ఈసారి చంద్రబాబు ప్రభుత్వంలో అంత ఆలస్యం గూడా లేకుండా ఈ 2024 డీఏడీఆర్‌లను ఒకేసారి, ఒకేసారి ప్రకటన ఇయర్ ఎండింగ్‌లో అయితే సో, ఇయర్ ఎండింగ్‌లో అయితే ఉంటుందండి. సపోజ్ మేబీ సెప్టెంబర్ అయితే ఉండదు. డిసెంబర్ లోపల గాని అలా ఉండొచ్చండి. సో, ఈ విధంగా ప్రకటించిందంటే వాటి అమలు వచ్చేసి మనకు 2024లో అయితే 2025 నుంచి అయితే క్యాష్ రూపంలో ఇస్తారు. ఈ అరియర్స్‌ని ఎప్పటిలాగే 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో అయితే ఇస్తారనమాట. సో, ఇప్పటివరకు మనం మనకు క్యాష్ రూపంలో అయితే ఎప్పటికప్పుడు డీఏడీఆర్‌లు అందుతూనే ఉన్నాయండి. సో, ఇక్కడైతే డోకా లేదు. ఇక్కడ డీఏడీఆర్ గురించి మరొక అంశం ఏంటంటే, డీఏడీఆర్ అనేవి అరియర్స్ ఉంటాయి. అలాగే క్యాష్ రూపంలో ఉంటాయి. సో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్ రూపంలో వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ అరియర్స్ విషయంలో అన్ని సమస్యలే ఉన్నాయి. గత ప్రభుత్వము 5 ఏళ్ల కాలంలో 5 ఇయర్స్‌కి గాను 10 డీఏలు పెండింగ్‌లో పెట్టింది. 10 డీఏలకు సంబంధించి దాదాపుగా 200 నెలలు డీఏలయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ అరియర్స్‌ను చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకంటే డీఏ అమలనేది ఇప్పుడు మనకు జనవరి 2024లో అమల్లోకి రావాలి. కానీ ఇంకా ఇప్పటి వరకు జీవోనే విడుదల చేయలేదు. సో, కాబట్టి అమలు చేసే రోజుకి మనకు అరియర్స్ అంటే బకాయిలు పడతాయన్నమాట. ప్రభుత్వం బకాయి పడుతుంది. యాక్చువల్ టైంకి క్యాష్ రూపంలో ఇవ్వలేదు కాబట్టి బకాయి పడింది. సో, ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, ప్రతి ఆహ్, కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా అరియర్స్ అయితే పెడుతుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వము చెల్లించలేని అరియర్స్ అయితే ఈ కోవిడ్ సమయంలో 18 నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం విషయానికొచ్చినట్లయితే 200 నెలలకు సంబంధించి అయితే చెల్లించాల్సి ఉంది. సో, దీని గురించి కూడా డీటెయిల్‌గా మన ఛానెల్‌లో వీడియో ఉంది. అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ విధంగా మనకు మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ డీఏడీఆర్‌లు డిసెంబర్‌లో అయితే
జీవో రాబోతుందనేది తాజా సమాచారం అండి. సో, డీఏ, డీఆర్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమైందనైతే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. సో, అరియర్స్ గురించి వచ్చిన సమాచారం ఇదండి. సో, ఈ అరియర్స్ ఆహ్, చెల్లిస్తారా? అసలు వీటి పరిస్థితి ఏంటి అంటే, ఇది అగమ్య గోచర స్థితిలోనే ఉన్నాయండి. ఎందుకంటే ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వము సో, ఇప్పటి నుంచి ఉన్న అరియర్స్‌ని చెల్లించడానికే ఆ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. సో, గత ప్రభుత్వం ఆహ్, పెండింగ్‌లో పెట్టినటువంటి పథకాలైతేనేమి, లేదంటే పెండింగ్ బకాయిలైతేనేమి, ప్రాజెక్టులైతేనేమి ఇవేవి గూడా ఈ ప్రభుత్వము పెద్దగా పట్టించుకోదండి. కాకపోతే ఉద్యోగుల విషయంలో అలా ఉండకూడదు. ఎందుకంటే అవి వ్యక్తిగతమైనవి గాదు. సో, ఉద్యోగులకు సంబంధించి అవి వాళ్ళ హక్కు అన్నమాట. సో, కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఈ అన్నీ కాకపోయినా సగం మేర ఒక 100 నెలల డీఏలైనా గూడా జమ కావాలనైతే కోరుకుందాము. దాదాపుగా మనం జూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్‌కు వాళ్ళ యొక్క పే స్కేల్‌ని బట్టి ప్రతి ఒక్కరికి గూడా 1.5 లాక్స్ నుంచి 8 లాక్స్ వరకు గూడా ఇంకా అంతకు మించి గూడా అయితే ఉన్నాయండి. అరియర్స్. అంటే ప్రభుత్వం ఈ రోజు చెల్లించవలసిన అరియర్స్. వీటికి ఇంట్రెస్ట్ రాదు, ఏం రాదు. చెల్లిస్తే వచ్చినట్టు లేదంటే లేనట్టు అన్నట్టే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలైతే నిర్లక్ష్యంగానే ఉన్నాయి. సో, కాకపోతే నిధులు లేవనైతే చెప్తున్నారు. చూద్దాం ఫ్రెండ్స్. ఇక డీఆర్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానెల్‌లో ముందుగా అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.